ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవునిని నమ్మిన వారికి, నమ్మని వారికి, ప్రార్థించే వారికి, ప్రార్థించని వారికి కష్టమైన కార్యాలు, సాధించలేని ప్రయత్నాలు, అసాధ్యముగా కనిపించే పనులు ఎన్నో ఉంటాయి కదా. మన జ్ఞానాన్ని, మనకున్న బలాన్ని, శక్తిని, మన ఆస్తులను, మన పితరులను బట్టి సాధించలేనివి ఎన్నో ఉంటాయండి మన జీవితంలో. అవి కేవలం దేవునికి మాత్రమే సాధ్యం అయ్యేవి ఉంటాయి. అయితే దేవుడంటున్నాడు, నా బిడ్డలైన మీకు కూడా ఏదియూ అసాధ్యమైనదిగా ఉండదని ఖచ్చితంగా చెబుతున్నాడండి ఆ దేవుడు మనకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతగా ప్రార్థించినా, ఏడ్చి మొరపెట్టినా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగవు కదా. అవి ఎందుకు జరగడం లేదు? దేవుడెందుకు సహాయం చెయ్యట్లేదు? నా ప్రార్థన వినట్లేదా? నేనంటే దేవునికి ఇష్టం లేదా అని అనుకుంటామే గని, నాలో ఉన్న లోపమేమిటి? నా జీవితం ఎలా ఉంది? నా ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడా? నా జీవితం ఆయనకు నచ్చినట్లుగా ఉందా? నాలో ఆ లోపం ఉంది కదా, అందుకే జవాబు రావట్లేదేమో, అందుకే నా జీవితంలో కార్యాలు జరగట్లేదేమో అని ఆలోచించలేకపోతున్నామండి. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డగా జీవించే నువ్వు ప్రతి క్షణం నిన్ను నువ్వు సరిచేసుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసులంగా పిలువబడతాము, దేవుని మీదనే నమ్మకం కలిగి బ్రతుకుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు తన బిడ్డలమైన నీలో నాలో చూసేది విశ్వాసమేనండి. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవుడు పలుకుతున్నాడు. ప్రియ విశ్వాసి, మీ అల్ప విశ్వాసము చేతనే మీ జీవితంలో కార్యాలు జరగడం లేదని దేవుడు చెబుతున్నాడండి. ఈనాడు మనము విశ్వాసంతో దేవునిపై ఆధారపడడానికి బదులుగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నాము. దేవునికి ప్రార్థిస్తే ఈ కార్యం జరుగుద్దో లేదో, ఆయన మీదనే ఆధారపడితే దీనిని చెయ్యగలుగుతాడా అనే సందేహంతో దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోకుండా శోధనలలో పడిపోతున్నాము. ఏ కార్యాలు జరగని స్థితిలో కొరతల మధ్య జీవిస్తున్నాము కదా, దుఃఖంతో బ్రతుకుతున్నామండి. ఈనాడు దుష్టుడు మన అల్ప విశ్వాసాన్ని బట్టే మనల్ని కష్టాల పాలు చేస్తున్నాడు, నిత్యము శోధిస్తున్నాడు. నువ్వు ఈ పని చెయ్యలేవు, దీనిని నువ్వు సాధించలేవు, నీ ప్రయత్నాలు వ్యర్థం, ఇక ప్రయాసపడడం ఆపు అని మనల్ని నిరుత్సాహపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతుంది, విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులౌదురు అని. ప్రియ విశ్వాసి, మనం నిత్యము ప్రార్థిస్తూ వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుని ఉంటే మనలో విశ్వాసం వృద్ధి పొందుతుందండి. ప్రార్థన ద్వారా దుష్టుని కార్యాలను జయించుటకు మనం శక్తి పొందుకుంటాము. ఈనాడు నీ జీవితంలో అనేక కార్యాల కొరకు నిరీక్షిస్తున్నావేమో. ఉద్యోగం సాధించాలని, వ్యాపారంలో పైకి రావాలని, ప్రయత్నాలు సఫలం కావాలని, అనుకున్న పనులు నెరవేరాలని, దేవుని సేవ చెయ్యాలని, విశ్వాసంలో ఎదగాలని, ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలని, అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలని, జీతం పెరగాలని, పిల్లల జీవితాలు బాగుపడాలని, సొంత గృహాన్ని కలిగి ఉండాలని, చదువులో ముందుండాలని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని, పరీక్షలో క్వాలిఫై అవ్వాలని. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి ప్రభు బిడ్డగా మారిన నీ జీవితంలో అల్ప విశ్వాసం, సందేహం ఉండకూడదండి. నా దేవుడు నా కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు, నా కార్యాలను కూడా చేస్తాడని నమ్మకం ఉంచాలి దేవునిపైన. ప్రియ విశ్వాసి, సందేహించే వారిమిగా ఉంటే మన జీవితంలో ఎప్పటికీ కార్యాలు జరగవండి. మనం ఏమీ చెయ్యలేమో, దేనిని సాధించలేమో. కాబట్టి ఆవగించంత విశ్వాసం కలిగి ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ కూడా ఉండదని దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మనకు చెబుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న సందేహాన్ని తొలగించు. ఖచ్చితమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవించు. నీ అక్కర, నీ కొరత విషయమై ఆ దేవునికి ప్రార్థించు. నీ బాధలు, నీ కష్టాలు, నీ సమస్యల నుండి విడుదల పొందాలని మొరపెట్టు. అన్నిటికంటే ముఖ్యంగా నేను అవిశ్వాసిని కాకుండా, నాలో సందేహం కలగకుండా ఆవగింజంత విశ్వాసం కలిగి జీవించుటకు నాకు సహాయం చెయ్యండి ప్రభువా అని ప్రార్థించు. ఆయనను వేడుకో. తప్పకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏదైనా చెయ్యడానికి ఆ దేవుడు శక్తినిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా చెప్పిన దేవుడో తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరలోకపు శక్తిని మాకు అనుగ్రహించే దేవుడోగా, మీ యొక్క జ్ఞానం చేత మమ్మును నింపే దేవుడోగా, మా జీవితంలో అసాధ్యమైన కార్యములను సాధించే శక్తినిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ ఆత్మను పొందుకొని మా జీవితంలో మేము కూడా గొప్ప కార్యములు చేసేవారిమిగా, మీ కొరకై సాక్షులంగా మహిమకరంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిజమే దేవా, ఒకప్పుడు మేమైతే మా అవిశ్వాసాన్ని బట్టి, మా సందేహాలను బట్టి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉన్నాము దేవా. ఎన్నో కొరతలు, నష్టాల మధ్య జీవిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము కానీ ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించలేకపోయాము కాబట్టే మీ యొద్ద నుండి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉన్నాము దేవా. దయచేసి మా బుద్ధిహీనతను బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నుండి భక్తి విశ్వాసంతో మిమ్మల్ని సేవించే వారిమిగా సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. నిత్యము మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ యొద్ద నుండి అసాధ్యమైన కార్యములను పొందుకునే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడో ప్రవ్వా. అయ్యా, మీరు మాకు గొప్ప శక్తినిచ్చే గొప్ప దేవుడో తండ్రి. ఏదైనా కార్యాలు సాధించే కృపనిచ్చే దేవుడో తండ్రి. కాబట్టి మీ యొక్క శక్తిని పొందుకొని మేము కూడా గొప్ప గొప్ప కార్యములు చేసే వారిమిగా, అత్యున్నత స్థితికి చేరుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, బిడ్డలు ఈ దినమున రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని బలపరచండి దేవా. మంచి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రమాదాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి ఈ దినమున దేవా. బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, ఉద్యోగాలు రాక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. అయ్యా, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్ చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా.
ప్రతి టెస్ట్ అంతట్లో తోడై ఉండండి దేవా. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వివాహాల విషయమై తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే భార్యాభర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కక్షలు, విభేదాలు తీసివేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు స్కూలుకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మును సేవించే బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ ద్వారా అత్యున్నత స్థితికి చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తలగా ఉంచే దేవుడో ప్రవ్వా, పై స్థానంలో ఉంచే దేవుడో తండ్రి, దయచేసి నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా. చెడు వ్యసనాలకు బానిసలయ్యి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఏ సమస్యను బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా, కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబంలో ఎదురయ్యే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి
వారి సేవా పరిచర్య అంతట్లో సహాయం చేయండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాలుగా పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి, తోడయ్యండి, సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ దినమున దేవా, బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా, ఏమి చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, అపజయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే ప్రవ్వా మరలా మీ పాదముల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను, సమయాన్ని మాకు అనుగ్రహించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.